తిరుమల జై సచ్చిదానంద్. నేను మొదటిసారి వచ్చాను మీ దగ్గరికి. నాకు మా అమ్మతో చాలా ప్రాబ్లము. ఆమె ప్రతి విషయానికి నన్ను తిడుతూ ఉంటుంది. ఎందుకు తిడుతుంది? తెలీదు ఎందుకు తిడుతుందనేది. ఉదయం నుండి లేస్తున్నావు అప్పటి నుండి మొదలు పెడుతుంది. ఆలస్యంగా లేస్తావు, మళ్ళీ అంటావు ఇంటి పనుల విషయాలు ఏమి పట్టించుకోవు, యోగా చేయవు, ఎదురింటి అమ్మాయిని చూడు యోగా చేస్తుంది, అలా కంపారిజన్ చేస్తూ ఉంటుంది ప్రతి విషయంలో. ఇక గిన్నెలు తోముతూ ఉంటే అంటుంది చూడు సరిగ్గా తోమవు, ఇక ఇలా చేస్తే చాలా ప్రాబ్లం అవుతుంది అని. నాకు అలా ప్రతి తల్లికి తన పిల్లలతో అవుతూనే ఉంటుంది. అడగండి, అమ్మలందరూ ఇక్కడే కూర్చుని ఉన్నారు కదా, అమ్మ అందరినీ అడగండి, అవునా కాదా? అడుగు చూడు అందరినీ, ఏమంటారు? మీ అమ్మాయిలతో ప్రాబ్లం ఉందా లేదా? ఎవరెవరికి ఉంది? చేతులు పైకెత్తండి. చూడు చూడు, తండ్రికి ఉండదు. అదే మాటను ప్రేమగా చెప్పచ్చు కదా. అరే, నువ్వెంత ప్రేమగా ఉండగలుగుతున్నావు? ఎన్నిసార్లు నీతో ప్రేమగా చెప్పి ఉంటుందో కదా, అమ్మా ఆలస్యం అవుతుంది త్వరగాలే. నువ్వు మరి లేచావా? పొద్దున్నే లేపుతాను కదా, లేవదు. 2 సార్లు లేపుతాను, 3 సార్లు లేపుతాను, అటు ఇటు పొల్లి మళ్ళీ పడుకుంటుంది, లేవదు. అంటుంది కానీ లేవదు. 1 గంట తర్వాత కానీ లేవదు. చూడు, మరి ఆవిడ సహనం కోల్పోతుంది కదా. సరే 5 నిమిషాలు 10 నిమిషాలు, మరీ అయితే 15 నిమిషాలు పర్వాలేదు, కానీ గంటగా సేపు తల్లి లేపుతూ ఉంటుంది. నువ్వు నిద్ర లేకపోతే మరి ఆమెకి ఓర్పు తగ్గుతుంది కదా, లిమిట్ అయిపోతుంది కదా లేపడానికి. మనం మన తప్పుని చూసుకోవాలిగా. మనం ఎక్కడ పిల్లలు తమ తప్పుని మన అమ్మానాన్నలతో ఎలా మనం ప్రవర్తిస్తున్నాము, దేనివల్ల వారికి బాధ కలుగుతోంది తెలిసిందా? అది మనమే చూసుకోవాలి. అమ్మానాన్నల పట్ల మన బాధ్యత ఎంతుంది? వారికి ఎన్నిసార్లు అరిచేలా బాధ పెట్టామో. అమ్మానాన్న మనతో చెడుగా ప్రవర్తిస్తారు, మరి అమ్మ మనకి శత్రువా? అప్పుడప్పుడు అలాగే అనిపిస్తుంది. నిర్మ ఏదైనా పని చెప్తే చాలా తొందరగా చేస్తుంది, అందువల్ల పని సరిగ్గా కాదు. నేను అందుకని తిడతాను. తిట్టడం మానేసేయి. ఎంతో అతి నెమ్మదిగా చేస్తే గనక మీరు ఆమెకి కూడా విసుగ్గానే అనిపిస్తుంది. త్వరగా చెయ్యి. ఎంత టైం వేస్ట్ చేస్తున్నామంటారు? అదే అవుతుంది. 2 వల్ల అవుతోంది. అందువల్ల ఏ పని చేసినా చేయనివ్వండి. త్వరగా చేస్తే తిడితే చాలా తొందరగా చేసి నెమ్మదిగా చేస్తుంది. మరి నెమ్మదిగా చేస్తుందని తిడితే ఇక చేయడమే మానేస్తుంది. అందువల్ల మీరు కాస్త కాంప్రమైజ్ అవ్వండి. చేస్తోంది కదా, త్వరగా చేసినా ఆలస్యంగా చేసినా తన ప్రకారంగా చేస్తోంది కదా. కాస్త పాడు చేస్తుంది కానీ చేస్తోంది కదా, అలా మనసుకు సర్ది చెప్పుకోవాలి. ఈ రోజుల్లో పిల్లలు చదువులో రాయడంలో, కాస్త నాటకం సినిమాలు చూడడంలో, ఫ్రెండ్ సర్కిలు, టెలిఫోన్లో మాట్లాడడము గంటలు గంటలు, ఇక పని చేయడానికి ఎక్కడ టైం ఉంది? చిత్తస్థిరత ఎక్కడ ఉంది? త్వరగా చెయ్యి. ఇదెక్కడ నుండి వచ్చింది? పని ఎక్కడి నుండి పుట్టుకొస్తుంది? అది గిన్నెల పాత్రలైతే ఇక ఎంతో కోపం వస్తుంది. కరెక్ట్. నేను కూడా ఎప్పుడూ గిన్నెలు చీపురు గాని పట్టుకోలేదు. నాకు ఇష్టమే ఉండేది కాదు ఈ పనులు. అసలు ఏ పని మీద శ్రద్ధ లేదు. వంటిల్లు తప్ప వంట చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తుంది. మరి ఆ పని చేయించు, ఇంకోటి చేసుకో, కాస్త కాంప్రమైజ్ అవ్వు. అయినా అదే అపేక్ష ఉంటుంది, కాస్తైనా సాయం చేయాలి కదా అని. అరే, వంటంతా ఆమె చేస్తూ ఉంటే ఇంకేం మిగిలింది? మిగిలినవి నువ్వు చేసుకో. కాస్త ఆమెకి నచ్చిన వాటిని చేయించు. ఏ నచ్చిందే చెయ్యి. చేయించడానికి కాస్త చెయ్యి. ఎంతైతే అంత ప్రేమగా నిద్రలేపు. లేవకపోతే వదిలేయి. మనము అలాగే చేస్తాము. మీకెంతమంది పిల్లలు? 3 పిల్లలు. 3 అమ్మాయిలు.
మా దగ్గర ఎంతమంది పిల్లలు ఉన్నారో మీకు తెలుసా? నాకు తెలీదు. కౌరవులు అంటే పిల్లలు బాధపడతారు, దేవుని బిడ్డలు అని అంటే బాగుంటుంది. 100 మంది పుత్రులు, 20-25 మంది అమ్మాయిలు, కూతుళ్ళున్నారు, బ్రహ్మచారులు. అందరితో నేను ప్రేమగానే ఉంటాను. పని మా దగ్గరికి ఎంతమంది వస్తారో మీ దగ్గరికి 10% కూడా చేయలేరు వాళ్ళు. రాత్రి 12 గంటలకు 2 గంటలకు ఎమర్జెన్సీ వస్తే అంతే సంతోషంగా చేస్తారు. మా పనేమి లేదు, జగత్ కళ్యాణ కార్యాలు చేస్తారు, మ్యాన్ కైండ్ చేస్తారు, ఇంకోరి కోసం సుఖం ఇవ్వడానికి చేస్తారు. ప్రకృతి వారికి కూడా ఉంటుంది. వేరువేరు ఊళ్ళు, వేరువేరు ప్రకృతి, వేరువేరు విధానాలు, వేరువేరు ఆహారం, నివాసం అన్నీ వేరే. అన్నిటి విషయాల్లోనూ వేరుగానే ఉంటారు వాళ్ళు, వేరువేరుగా ఉంటారు. వాటిని నేను చూస్తాను. వారి లోపలి ఉన్న తపన, భక్తి, భావన, ప్రేమ ఇవన్నీ చూస్తాను. నిజమా మనసులో అదే ఉంటుంది, కానీ అత్తారింటికి వెళితే అక్కడ ఏమిటి చేస్తుంది అని ఇక్కడే అలవాటు చేయాలి కదా. చూడు, మా అమ్మ ఎప్పుడూ చెప్పేది, నాకు వంట చేయడం రాదు, పని చేయడం రాదు, నువ్వు పెళ్లి చేసుకున్నాక అత్తారింటికి వెళ్ళి వెంటనే వెనకొచ్చేస్తావు అని అలా అంటూ ఉండేది మా అమ్మ. ప్రతి అమ్మకి ఇదే చింత ఉంటుంది. నేను ఇంత పెద్ద డాక్టర్ చదువుకుంటున్నాను, పెద్ద పెద్ద మెడికల్ పుస్తకాల్ని బుర్రలో ఉంచుకుని పరీక్షల్లో మరి పాస్ అవుతున్నాను. ఈ వంటింటి పాకశాస్త్రం పుస్తకం 15 రోజుల్లో మొత్తం వంట నేర్చుకుంటాను, నువ్వు కంగారు పడకు అని అమ్మకి చెప్పేదాన్ని నేను. డోంట్ వరీ, అలా డాక్టర్ అయ్యాక చూడడం గాని గిన్నెలు కోసం గాని నౌకర్ని పెట్టుకుంటాను, నువ్వు కంగారు పడకు ఇలా చెప్పేదాన్ని. చదువుకున్న అమ్మాయి అయితే అత్తారింటి నుంచి వెనక్కి వస్తే కూడా తన కాళ్ళ మీద తాను నిలబడుతుంది, లేకుంటే కూడా తన కాళ్ళపైన తను నిలబడుతుంది. ఇంకా ఇంత అత్తారింటి మొహం దేనికి అసలు మీకు? అలా కాస్త చింత ఉంటుంది, వెడితే ఏం చేస్తుంది అని. కానీ నాకు మాత్రం వెస్టర్న్ వరల్డ్లో ఏ తల్లిదండ్రులకి తన కూతురు గురించి చింత ఉండదు. భారతదేశంలో తల్లిదండ్రులకు ఇంత చింత ఉంటుంది. అమ్మాయి అబ్బాయిల మధ్య తేడా ఉంటుంది అనుకోండి. తన కాళ్ళ మీద తను నిలబడగలిగినప్పుడు చింతించాల్సిన పనే ఉంది. ఇక చిన్నప్పటి నుండి ఇక మన పిల్లలకి ఎంత సంస్కారం నేర్పిస్తూ ఉంటామంటే, చదివించి ధైర్యాన్ని ఇవ్వడానికి బదులుగా తన కాళ్ళపైన నిలబడేలాగా చెయ్యాలి కదా. ధైర్యంగా తలెత్తుకుని బతకాలి. అలా మన పిల్లలకు ధైర్యాన్ని, సంస్కారాన్ని ఇవ్వాలి. మొదటి నుండి, పుట్టినప్పటి నుండి కూతురు వచ్చింది, కూతురు పుట్టింది, ఆమెని తిరస్కరిస్తారు. అబ్బాయి పుడితే సంతోషం, వా పండగ చేసుకుంటారు. అరే, అమ్మాయిని ఎందుకంత నీచంగా చూస్తారు? ఇక ఇంతేకాదు, కాస్త అమ్మాయి పెద్దదైతే చింత ఇంకా మొదలు. తన భర్త బుర్రలో పెడుతూ ఉంటారు. ఉన్నవాళ్ళందరూ మనసుల్లోనూ నాటుతారు. అమ్మాయి ఏమవుతుంది, ఎలా చేయాలి, అమ్మాయికి అత్తారింట్లో ఎలా అడ్జస్ట్ అవుతుంది, ఎలా ఉంటుంది, ఏం చేస్తుంది, వెనక్కి వస్తుందా, అక్కడ చక్కగా ఉంటుందా, ఇదే బాధ. పెళ్ళి ఎలా చేయాలి, ఎక్కడి నుండి తేవాలి డబ్బులు. పుడుతూనే తన కర్మని ప్రతి ఒక్కరూ తెచ్చుకుంటారు. అలా పెళ్ళవుతూనే ఎంత ఖర్చు అవుతుందో ఎంత తనే తెచ్చుకుంటుంది. తండ్రి నుండి ఖర్చు పెట్టిస్తుంది. తన పుణ్యం వలనే ఇదంతా అవుతుంది. తప్పు ఇది. తల్లులకు చింతించాల్సిన పనే లేదు. మీరు మీ బాధ్యతను పూర్తి చేయండి చాలు. మంచి సంస్కారం ఇవ్వండి, బాధపడద్దు. ఇక ధైర్యం ఇవ్వు. పెళ్ళి చేసుకుంటే మంచిదే, చేసుకోకపోతే కూడా లోపల ఇంత ఫీలింగ్ తీసేయాలి. ఎలా కాదు, ప్రేమగా ఆమెకి సంస్కారం ఇవ్వండి, చదివించండి, ధైర్యం ఇవ్వండి, బోల్డ్గా చేయండి. బోల్డ్ మగవారిలా ధైర్యంగా ఉండాలి. స్వచ్ఛందంగా చెయ్యొద్దు. స్వచ్ఛంది కావాల్సిన పని లేదు. స్వచ్ఛంది అంటే మరి వికృత స్థితి అవుతుంది, దుష్టులవుతారు. అది కూడా వినయంగా ఉండాలి, సంస్కారంగా ఉండాలి, కానీ ధైర్యంగా జీవించాలి, బోల్డ్గా ఉండాలి.
స్వతంత్రంగా ఉండాలి. డిపెండెంట్గా ఎంత మాత్రం ఉండకూడదు. వ్యవహారంగా ఉండొచ్చు, కానీ లోపల నుండి టోటల్ ఇండిపెండెంట్గా ఉండాలి. అలాగే ఉండాలి. ఈ సంస్కారాన్ని ఇవ్వడం తల్లి బాధ్యత, తర్వాత తండ్రిది. ఇక్కడ పుట్టగానే ఈ చింత మొదలవుతుంది. పెద్దదైతే చాలు, ఇక వారి వయసులో 10 సార్లు ఏంటి 25 సార్లు చెప్తారు. అత్తారింటికి వెళితే ఇలా పనిచేస్తావా, ఇలాగా అలాగా, ఏం చేస్తావు, వెనక్కి వచ్చేస్తావు, ఇలా చేసి చేసి బుర్రని పాడు చేసుకుంటారు పిల్లలది స్వయంగా కూడాను. అత్తగారింట్లో వాళ్ళు అంటారు తల్లి ఏమీ నేర్పించలేదా అని. మీరు కూడా అత్తగారికి చెప్పండి, నాకు ఎంత వస్తో అంత నేర్పించాను. ఇప్పుడు మీరు అసలైన తల్లి, మీరు నేర్పించండి, మీరు నేర్పించాలి. మా అమ్మాయి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంది. అమ్మాయికి ముందే సంస్కారం ఇవ్వండి. ఎందుకంటే అత్తారింటికి వెళ్ళిన వెంటనే ప్రతి అమ్మాయి కోడలికి ఇంట్లో నుండి ముందు నుంచి నేర్పించిన ఉంటాయే కదా, అత్తారింటికి ఏమాత్రమూ పనికిరావు. అక్కడ పద్ధతులు ఉండటం చేయడం అన్నీ వేరు, అన్నీ స్టైల్ వేరుగా ఉంటాయి. పూర్తిగా మారిపోతుంది. పుట్టింటికి వేరుగా ఉంటుంది, అత్తారింట్లో వేరుగా ఉంటుంది. ఇక్కడ నేర్పించింది అక్కడ మారిపోతుంది. ఆ సంస్కృతి సంస్కారం ఉంటుందే, అది ఎక్కడికి వెళ్ళినా అక్కడ పనికి వస్తుంది. సంస్కారం ఎక్కడికి పోదు, ఎప్పుడైనా దానికి విలువ ఉంటుంది. ఎప్పుడైనా పెద్దవారి ఎదుట వినయంగా ఉండాలి, వారి పట్ల మర్యాద ఉండాలి. ఎప్పుడు ఎవరు ఏదైనా అంటే చెడు అనిపించకూడదు, ప్రేమతో వాళ్ళని ఆపాలి. మా అమ్మ అంటుంది కదా, అత్తగారు కూడా మా అమ్మే, నన్ను అంటే నాకు బాధపడాలా ఏంటి, నేను నేర్చుకోవాలి. అత్తగారికి చెప్పడం నాతో తప్పయింది, నేను జాగ్రత్తగా ఉంటాను, మరోసారి చేయను. అంతే ప్రేమగా ధైర్యంగా ఏది చెప్పినా నేర్చుకోవడం అవసరం ఉంది. ఇక్కడ కాస్త అత్తగారు కోడలికి చెప్పిందనుకోండి, నీకు ఏమీ రాదు అని, సరిగ్గా చేయవు అని, వెంటనే టెలిఫోన్ సిస్టమ్ వచ్చింది కదా, వెంటనే తల్లికి ఫోన్ చేస్తుంది. ఇంకా ముందు అమ్మకి ఫోన్ చేస్తుంది, తర్వాతే వంటింట్లోకి వెళ్తుంది. నన్ను మా అత్తగారు ఏమంటుందో చూడు, రెట్టింపు చేస్తుంది. ఇంకా తల్లి, ఇది నువ్వు తప్పు చేస్తున్నావు, మీ అత్తగారి ఎదురు ఇలా ఉండు, ఈ విధంగా ప్రవర్తించు, అలా మాట్లాడితే ఇలాను, ఒకటి ఆవిడ అంటే నువ్వు రెండోను, ఆవిడ 2 అంటే నువ్వు వెంటనే పుట్టింటికి వచ్చేసాయి, నేనున్నాను ఇక్కడ, కాస్త అడ్జస్ట్మెంట్ అయ్యేలా నేర్పించు. దాదా దగ్గరికి ఒక ఆవిడొచ్చింది, ముస్లిం లేడీ, ఇరానీ, చాలా చదువుకున్నది, ఇంగ్లీష్లో పిహెచ్డీ చేసింది, యూనివర్సిటీలో లెక్చరర్గా ఉండేది, చాలా పవర్ ఉంది, మంచి ఇది. మష్రూ ఆమె పేరు. అలా ఓ రోజున వచ్చింది దాదాజీ దగ్గరికి. పెళ్ళయిందా నీకు అని అడిగారు. లేదు, నాకు ఎంగేజ్మెంట్ అయింది అని చెప్పింది. మరి మీ ఫియాన్సీ ఎక్కడా అంటే ఆమె చెప్పింది, అతను కరాచీలో ఉన్నాడు, నేను ఇక్కడ భారతదేశంలో ఉన్నాను, అతను కరాచీలో ఉన్నాడు. దాదాజీ అడిగారు, మరి ఏంటి, ఏం చేస్తాడు మీ ఆయన అని. ఆమె చెప్పింది, అతను లాయర్, వకీలు, వాదిస్తాడు. కాలేజీలో ఈమె లెక్చరరు, యూనివర్సిటీలో వకీలు. పెళ్లి చేసుకుని అక్కడికి వెళ్ళాలి, కరాచీకి. దాదాజీ అడిగారు, ఏం చేస్తావు, అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకుని అంత దూరం వెళ్తావు కదా, ఇంకో దేశం వెళ్తావు, మరి అక్కడ అత్తారింట్లో వారితో అత్తవారితో అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఎలా ఉండాలి, దాని గురించి ఎప్పుడైనా ఆలోచించావా అని. ఏదైనా సిద్ధంగా ఉన్నావా మనస్ఫూర్తిగా? అప్పుడంది, నేనన్నీ సిద్ధంగానే ఉంచుకున్నాను, నాకు తెలుసు మా ఆయన వకీలు, ఇక మా అత్తగారు వకీలుకు తల్లి, నేను అన్నింటికీ కూడా సిద్ధంగా ఉన్నాను, మనసులో అన్నీ ఆలోచించేసుకుని ఉన్నాను, ఎలా ఉండాలి,
మా అత్తగారు ఏ ఒక్క శబ్దం అన్నా కూడా నేను ఆమెకి ఇలా వెంటనే సమాధానం చెప్తాను. ఆమె ఒక్క వాక్యం అంటే నేను 4 వాక్యాలు చెప్పి ఆమె నోరు మూయిస్తాను. ఇక నా భర్త వకీలు, నేను కూడా తక్కువేమీ కాదు కదా. నేను కూడా వకీలుని మించిన లెక్చరర్ని, చాలా తెలివైన దాన్ని. ఆయన మైలాడ్ అంటారు, నేను స్టూడెంట్స్ అని అలా నోరు మోయించి వినిపించేస్తాను. నా పవర్ చూడలేదు, వాళ్ళకి తెలియాలి ఏం పవర్ ఉంటుందో లెక్చరర్కి అన్నది. నేను మైలాడ్ అనాల్సిన పనే లేదు నాకు. దాదాజీ ఇలా చేస్తే 4 రోజుల్లో విడాకులు తీసుకుని వచ్చేస్తావు కదా వెంటనే వెనక్కి. ఇలా అడ్జస్ట్మెంట్ ఎవరైనా తీసుకుంటారా అత్తగారింట్లో? ఇవన్నీ తప్పుడు పద్ధతులు. ఆయన మరి ఎన్నో మాటలు చెప్పారు. ఎలా ఉండాలంటే, మనం ఎంత తెలివిగా ఉండాలంటే, జ్ఞానం ఎంత ఉండాలంటే, ఎక్కడికి వెళ్ళినా అత్తారింటికి వెళ్ళినా మన చరిత్ర బలం తలెత్తుకునేలాగా ఉండాలి. ఆ చరిత్ర బలం యొక్క ప్రభావం ఎలా ఉండాలంటే ఎదుటివారిపై పడాలి. ఆ ప్రభావంతోనే మన పట్ల ప్రేమగా ఉంటారు వాళ్ళు. మీ చరిత్ర బలం ఉన్నతంగా ఉండాలి. వారు తిట్టినా కూడా మీ చారిత్ర బలం ఎలా ఉండాలంటే వారికే అనిపించాలి నేను చేస్తున్నది, జరుగుతున్నది తప్పు అని. ఆ చారిత్రక బలం అలానే రాదు, చాలా లోపల నుండి తపోబలం ప్రాప్తించాలి. ఎంతో తపస్సు చేస్తేనే లభిస్తుంది. ఎవరు ఎంత అన్నా లోనుండి వారి పట్ల కాస్త కూడా తప్పుడు అభిప్రాయం ఉండకూడదు, నెగటివ్ ఉండకూడదు. వారి పట్ల అంతే ప్రేమభావం ఉండాలి. వారి ఏ తప్పుని మనం చూడకపోతే మనలో అద్భుతమైన బలం వస్తుంది ఆ చారిత్ర బలంతో. అత్తగారేమిటి, మొత్తం ప్రపంచంలో అత్తగారులని మనం జయించగలము, అంత శక్తి ఉంటుంది దానికి. తెలిసిందా? అలాంటి సంస్కారము ఇవ్వు నీ అమ్మాయికి. ఇలా చూడిక ఎలా లేదు, పని ఎక్కువ చేసినా తక్కువ చేసినా ఒత్తిడి చేయకండి. ఇంకా ఎప్పుడు ప్రేమగా చెప్తే అన్ని పనులు అవుతాయి. తెలిసిందా? ఇక ఇక్కడే చేయకపోతే పర్వాలేదు, కానీ అక్కడికి వెళ్ళైతే చేయాలి కదా. నేర్చుకో మరి. నీకు ధైర్యం ఉంటే ఇక్కడే నేర్చుకో. ఏ పని చెయ్యాలి అన్నా కాదు అనకు. పని మనసు చిన్నపుచ్చుకోకు, నేను లోకు అయిపోతాను అలా అని మనసులో ఉంచుకోవద్దు. చిన్న పని అయినా సరే ప్రేమగా చెయ్యి. పెద్దది చెప్పినా కూడా తెలివిగా పూర్తి చెయ్యి. తెలిసిందా? చూడమా, ఇలాంటి చారిత్ర బలాన్ని పొందుతావా కాదా? చేస్తాను. నిరుమా, నేను విన్నాను పిల్లల శిబిరంలో ఉంటుంది కదా, నేను అక్కడికి రావచ్చా? తప్పకుండా రా. అందులో ఏం చేస్తారు మీరు? శిబిరంలో ఇదే చారిత్రక బలం పైకి తీసుకొస్తాము, ఇదే నేర్పుతాము. ఇంతేకాదు, ఏ విధంగా మన పట్ల చెడు భావం ఉంటుందో, మనకు వారి పట్ల చెడు అభిప్రాయం ఉంటుందో మనసులోనే, దానికి వెంటనే ప్రతిక్రమణ చేసి పశ్చాత్తాపం చేసి తిరిగి మన భావాన్ని మంచిగా ఉంచుకుంటాము. ఎవరి పట్ల మనసులో కూడా చెడు భావం ఉంచుకోవద్దు. చాలా మంచి చారిత్రక బలం వస్తుంది దీనివల్ల. ఇంకా చదువులో ఏ విధంగా కాన్సంట్రేషన్ ఉంచుకోవాలి, ఇక మీ తల్లిదండ్రులు పెద్దలతో ఏ విధంగా వినయంగా ఉండాలి, అందులో మన అహంకారం మధ్యలో వస్తుంది. ఆ అహంకారాన్ని ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి. మన పెద్దలు మనకంటే పెద్దవారు, మనం వారి ఎదుట ఎన్నో మాటలు, మనం వారి కంటే ఎక్కువ చదువుకున్నా కూడా, ఎక్కువ తెలిసినా కూడా, కానీ వారి మనసు లోపల అహంకారం ఉంచుకోవాల్సిన పనిలేదు. ఈమెకేమీ తెలీదు అని. అలాగే అనిపిస్తుంది, ఆమెకేమీ తెలియదు అని, దానికంటే నాకే ఎక్కువ తెలుస్తుంది అని. ఓహో, మరి
మమ్మీ కడుపులో నుంచి నువ్వు పుట్టావా, నీ కడుపులోంచి మమ్మీ పుట్టిందా? అలా ఉండకూడదు. ఆమె తన దాదాజీ ఎప్పుడు చెప్పేవారు, ఒక కప్పు టీ ఎవరైనా తాగిస్తే గనక ఆ ఉపకారాన్ని జీవితాంతం మర్చిపోకూడదు అని. అలా ఏమి చేసినా కూడా నాతో పాటు సమయం వస్తే ఆ ఉపకారం మన మనసులో అది గుర్తుంచి ఉండాలి. ఇక అది దాని బదులుగా ఉపకారం చేసి మనం వదిలేస్తాం. అలా అమ్మకు నీ పట్ల ఎన్ని ఉపకారాలు ఉండి ఉంటాయి? చాలా. మరి నువ్వెన్ని చేసుంటావు? ఏమి చేయలే. మరి అలా ఎలా అనగలవు? అమ్మ ఇక్కడ ఈ రోజుల్లో చదువు ఎంత అడ్వాన్స్ అయింది అంటే, కంప్యూటరు, కమ్యూనికేషను, ఇంకా వైఫై, ఇంటర్నెట్, ఇన్ని టెక్నాలజీ ఇంత హై అయింది. ఇవన్నీ అమ్మా నాన్నలకు మరి పాపం తెలీదు కదా. ప్రపంచంలో వారి కమ్యూనికేషన్ చాలా చిన్నది, మనకి చాలా ఎక్కువ. ఇలా దాని అర్థం ఆమె వారి అహంకారం తగ్గించాలని కాదు. చివరికి వారి వల్లే కదా ఇంత చదువు చదువుకుంటున్నావు నువ్వు. ఆవిడ చిన్నప్పటి నుండి చదివించిందే కదా నిన్ను. అప్పుడే కదా చదువుకుంటున్నావు. ఎంత సంతోషంగా చదివించింది తెలిసిందా? మనసులో ఈ భావాన్ని పాడు చేసుకోకు. ఒక్కో విషయము మీ అమ్మలో నచ్చనిది, మీకు చేయడం రానిది ఉంటే ప్రేమగా చెప్పు. అమ్మా నువ్వు చెప్పావు, నీ మాట నువ్వు చెప్పావు అంటే తప్పు కాదు దాని అర్థం. కానీ నా బుర్రకి అది అందట్లేదు. ఎప్పుడు అర్థమవుతుందో అప్పుడు చేస్తాను, వదిలేసేయి. నువ్వు మరో పని చెప్పు, నేను ఇంకోటి చేస్తాను, అలా చెప్పి చూడు. అలా నడుచుకో, అది మంచిది.